నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్ళటం నిజంగా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలని ఆదుకునేటువంటి ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రిగా ఓ పార్టీ అధినేతగా ఎమ్మెల్యేగా తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యవహారాలని తోతాపూరి రాజకీయాలు అంటారు. తోతాపూరి రాజకీయాలు అని అంటే దాని మీనింగ్ నాకు తెలియదు, తలా తోకా లేనటువంటి రాజకీయాలు అనేటువంటి భావన ఒకటి ఉంటుంది. ఎందుకు అని అంటే జనరల్గా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరదాలు కొట్టుకొని పరదాల మాటున చాలా చక్కగా జనానికి సంబంధం లేకుండా జనానికి దూరంగా 1000 మంది పోలీసులతో ఒక సైన్యాన్ని పెట్టుకొని ఆయన ప్రతి అడుగుకి 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఆయన అందని ముఖ్యమంత్రిగా ప్రయాణం కొనసాగించారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు ఆయన గంజాయి బ్యాచ్ని పరామర్శించేటువంటి ప్రయత్నం, లేక సంవత్సర కాలం క్రితం చనిపోయిన పరామర్శకంటూ వెళుతూ ఎవరైతే తన పార్టీ కార్యకర్తలు తన వాహనం కింద రఫా అని లాడిచ్చేయటం, ఆ సందర్భంగా వెళ్ళినటువంటి ప్లకార్డ్స్, వాళ్ళు పెడుతున్నటువంటి ఆ స్లోగన్స్, ఇవన్నీ చూస్తే ఆయన అధికారం ఉన్నప్పటికీ అధికారం లేనప్పుడు యొక్క వ్యవహారాల మధ్య ప్రజలని నమ్మించేందుకు చేస్తున్నటువంటి ఒక తోతాపురి రాజకీయం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దీంట్లో మనం గమనిస్తే ఇప్పుడు వెళుతుంది మామిడికాయ ధరలకి గిట్టుబాటు ధర లేదని, మామిడికాయలకి. అంతకుముందు ఇక్కడికి వెళ్ళింది ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి వెళ్ళింది టొబాకోకి ధరలు లేవని. ఆడకి వెళ్ళామన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళు వేశారు. గంజాయి బ్యాచ్ దగ్గరికి ఏమన్నా మీరు జనాలను కొట్టండి అని చెప్పారు. ఇక్కడికి వెళ్ళామన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తని తొక్కిచ్చే ప్రయత్నం, చనిపోయినటువంటి ప్రయత్నం, 2-3 చనిపోయారు. సరే, ఇలాంటివన్నీ చూసిన తర్వాత నియమ నిబంధనలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా అలా పర్యటించాడా? ఎప్పుడైనా ఆ విధంగా జనంలోకి వచ్చి బయటకు వచ్చి దండం పెట్టాడా? ఎప్పుడు పరదాలే కదా. ఎప్పుడు 50 కిలోమీటర్లకు కూడా ఆయన ఉండేటువంటి తాడేపల్లి నుంచి వెంకటపాలయానికి కూడా హెలికాప్టర్ ఎక్కి దిగాడు కదా. అంటే అప్పుడు ఎందుకు అలా, ఇప్పుడు ఎందుకు ఇలా అన్నప్పుడు, అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ని తన వైపు టర్న్ చేసుకునే దానికోసం, అంటే అధికారంలో ఉంటే ప్రజలు అవసరం లేదు, అధికారంలో లేకపోతే మాత్రం ప్రజలతో కలిపి ప్రభుత్వం మీద ఒక ఇది చేసేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం దగ్గర కూడా తోతాపూరి రాజకీయం ఒకటి ఉంది అని అంటున్నారు. అదేంటి అని అంటే, ప్రభుత్వం తల్లికి వందనం వేసింది, ఆయన చేయలేనటువంటి దాన్ని ఆయన ఒకరికేస్తే వీళ్ళందరికీ వేశారు. పెన్షన్ 3000ది 4000 అయింది, ఆయన 2000ది 2250 చేశాడు సంవత్సరానికి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగింది, ఇసుక పరిస్థితి అందుబాటులో ఉంది. ఇట్లా కొన్ని ఏదైతే ఫెసిలిటీస్ ప్రజలకి ఒక 1 year కాలంలో రోడ్స్ కానీ లిక్కర్ కానీ ఇవన్నీ ఏదైతే వెళ్ళినాయో, ప్రజల్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి ఫలితాలను తొలి అడుగు పేరుతో ముందుకు వెళుతున్నారు. ఎక్కడ ఇది హిట్ అవుతుందో, ఎక్కడ ప్రజలకి ఇంకా దగ్గరైపోతారేమో అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహంతో తోతాపూరి రాజకీయంగా చేస్తూ దానిని కనపడకుండా చేసి ఈ వివాదాలని బయటికి తీసుకొచ్చి ప్రజలని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్కి తోతాపూరి రాజకీయాలకి వేదికగా నడుస్తుంది అన్న చర్చ జరుగుతుంది. నిజంగా ఆయన వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కానీ అలాంటిది కానీ ఉంటే నిజంగా చాలా అంశాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో చర్చ జరపాలి, అట్లాగే బయట ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించిన దాంట్లో వాస్తవాలకు దగ్గరగా అటు నిలదీసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అటువైపు ఆయన వెళ్ళటం లేదు. ఇప్పుడు 550 కోట్లతో విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టారు. అది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాని దగ్గర పోయి ధర్నా చేయాలి. నేను కట్టాను, నేను ఉండటం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఈ సంవత్సర కాలం దీన్ని ఎందుకు ఖాళీగా ఉంచారని అడగాలి. ఇది ప్రజల సొమ్మే కదా అని అడగాలి. అట్లాంటి చాలా ఉన్నాయి, వాటి మీద ఇది చెయ్యాలి. రెండోది, గతంలో లిక్కర్ కేసు విషయంలో మీరు ఆరోపణలు చేశారు, మైనింగ్ కేసు విషయంలో ఆరోపణలు చేశారు నా మీద.
ఆ కేసుల సంగతి తేల్చండి అని అడగాలి. సంవత్సర కాలంగా చేయాల్సిన పని ఏదంటే ఇది, అది కాదు ఇది. కానీ సరే, రాజకీయాల్లో ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రజలు వాళ్ళు చూసేటువంటి కోణాల్లో విభిన్నంగా వివిధ రకాలుగా చూస్తూ ఉంటారు. చూద్దాం మరి. మోహన్, గుడ్ ఈవినింగ్. ఏంటి రేపు ఎస్పీ గారు 500 మందితో మాత్రమే రావాలన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5,000 మందితో రావడానికి సిద్ధమైనట్లున్నారు. ఏంటి? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి పరామర్శ యాత్ర కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక ప్రతీకార పగ తీర్చుకునే యాత్రగా కూడా అభివర్ణిస్తున్నారు సార్. రాష్ట్రంలో గత 5 ఏళ్ళు పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడలేదు. రైతులతో ఒక్కరోజు కూడా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించినట్లు కూడా దాఖలాలు లేవు సార్. గత 5 ఏళ్లలో రైతులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ప్రజలందరూ చూశారు. ఈ నేపథ్యంలో 11 సీట్లకి అతను పరిమితం చేస్తే, అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఇంటింటి కార్యక్రమంలో కూడా ప్రజల దగ్గర నుంచి కూడా ఆశీర్వచనాలు తీసుకుంటున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే ఆ ప్రజల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ మళ్లించే విధంగా కూడా అతను ఈ టైంలోనే కూడా ఈ పరామర్శలు, మరోపక్క ఓదార్పు యాత్రలు పట్టడము, మరోపక్క ఆ యాత్ర సమయంలో జరిగేటువంటి ఘటనలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, ఎక్కడైతే పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే దాన్ని కూడా నెగిటివ్ చేసేందుకు, మరోపక్క ఏదైనా వైసీపీ కార్యకర్తల పైన పోలీసులు అలాంటి ఘటనలు చోటు చేసుకున్న దానిపైన కూడా నెగిటివ్ చూపించేందుకు కూడా ఆయన ఒక పక్కా ప్రణాళిక, అంటే ఆయన చేపడుతున్నటువంటి యాత్రకు ఎక్కడ కూడా అనుకున్న సంఖ్యలో రాకపోవడంతో పక్క జిల్లాల నుంచి కూడా మనుషులు తరలిస్తున్నారు సార్. ఇదే తరహాలో కూడా రేపటి రోజున అనేక ఆంక్షలు ఎస్పీ గారు విధించారు సార్. కేవలం హెలికాప్టర్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. మరోపక్క బంగారుపాళ్యం మామిడి గోడౌన్ ఏది ఉందో అక్కడ 500 మాత్రమే పర్మిషన్ ఇచ్చారు సార్. ఇవి కాకుండా ఇవాళ రోజున కూడా ఎస్పీ గారు, ఇప్పటికే ఎస్పీ గారు కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించారు సార్. పక్క జిల్లా నుంచి కూడా ఆటోల్లో, అదేవిధంగా 2 వీలర్లు కూడా జనాభాలు తరలించేందుకు, సమీకరణ చేసుకునేందుకు వాళ్ళందరికీ పెట్రోల్ ఖర్చులు, ఆటోల ఖర్చులు అన్నిటికీ కూడా డబ్బులు పంచుతున్నట్లు కూడా ఎస్పీ దృష్టికి రావడం, అలా చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పి ఎస్పీ కూడా వార్నింగ్ ఇవ్వడం, రోజున ఏదైతే పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కాకుండా అధిక సంఖ్యలో కూడా ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు సార్. గతంలో జరిగినటువంటి అనేక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా ఎస్పీ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ మోహన్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్.